శివకి, వీళ్ళకి నిజంగా నా తరఫున ప్రత్యేక ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ రోజుల్లో మనకు తమిళ్ నుంచి తెలుగు డబ్బింగ్ అయితే కంగువ, తంగలాన్, కొచ్చడయాన్ అని ఇట్లా అర్థం కాని పేర్లు పెడుతూ, అంటే మనకు తెలుగులో అర్థం కాని పేర్లు పెడుతున్న ఈ క్రమంలో కన్నడ, తమిళ్, తెలుగులో అంత పాపులారిటీ సంపాదించుకొని ఒక రచయితగా, ఒక దర్శకుడిగా, ఒక నిర్మాతగా మనందరి మనసులు దోచుకున్న యాక్షన్ కింగ్గా ఉన్న అర్జున్ గారు అచ్చ తెలుగు పేరు పెట్టడం సినిమాకి సీతాపై అని. ముఖ్యంగా దానికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీకు. ఎందుకంటే ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం చూస్తుంటే మేక్ మెమోరీస్ అనుకుంటూ తినబోయే ఫుడ్ ఫస్ట్ తినకుండా ఫోటోలు తీసుకొని స్నాప్లో పెట్టుకుంటూ, ఇన్స్టాలో పెట్టుకుంటూ అక్కడ దాన్ని ఆస్వాదించకుండా మీరు మెమోరీస్ ఇచ్చి పోగు చేసుకున్నారు ఓకే, కానీ మనిషికి మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రపంచం ఈరోజు మన గుప్పిట్లోకి వచ్చి చాలా చిన్నదైపోయినా కూడా మనిషికి మధ్య దూరం ఎంతో పెరిగిపోయింది. ఆ బంధాల్ని మర్చిపోవద్దు, ఆ ప్రేమల్ని మర్చిపోవద్దు, మన కుటుంబ విలువల్ని మర్చిపోవద్దు, మన పల్లెటూళ్ళని మర్చిపోవద్దు అని చెప్పి అన్ని బంధాలని, బాంధవ్యాల్ని, ఒక మనిషికి మధ్య ఉండే ప్రేమని పంచుకోవాలని చెప్పి ఒక అత్యద్భుతమైన కథతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు అర్జున్ గారు. ఇందులో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చి, అంటే ఈ మధ్య నా కళ్ళ నుంచి వచ్చిన పాటల్లో మాస్ పాటలే ఎక్కువ విన్నారు, కానీ ఇందులో నాకు ఇప్పుడు వచ్చిన బసవన్న లాంటి మాస్ పాటతో పాటు మంచి మెలోడీలు రాసే అవకాశం నాకు అర్జున్ గారు ఈ చిత్రంలో కల్పించారు. దానికి అంత అద్భుతంగా మా అనూప్ గారు ఈ పాటలన్నిటికీ బాణీలు సమకూర్చడం, అట్లాగే నేను గురువులా భావించే మా అన్న చంద్రబోస్ గారితో ఈ సినిమాలో నేను పాటల్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రికి తగ్గ తనయ్యగా అర్జున్ గారి పుట్టినరోజుకి వాళ్ళ పాపలు ఆవుల్ని గిఫ్ట్ ఇచ్చారు, కానీ ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి ఫంక్షన్ని మీ నాన్నగారు మీకు గిఫ్ట్ ఇస్తున్నారు. మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అట్లాగే నిరంజన్ గారు కూడా ఎంతో అద్భుతంగా తన వంతు శ్రమ కోర్చి ప్రతి ఒక్క